నమస్తే జై హో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ రోజు జై హో సక్సెస్ మంత్ర కార్యక్రమంలో భాగంగా లక్ష్య నిర్దేశం అనే అంశంపై మనతో పాటు చర్చించడానికి ప్రముఖ సైకాలజిస్ట్ అలాగే మోటివేషనల్ స్పీకర్ అశోక్ పొగ్గు గారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి అశోక్ గారు. నమస్కారం. లక్ష్యం అంటే ఏంటి? అసలు ఈ లక్ష్య నిర్దేశం ఎంతవరకు అవసరం? లక్ష్యం అంటే ముఖ్యంగా విద్యార్థి కానీ యువత కానీ అంటే ఏ వ్యక్తి అయినా కూడా జీవితంలో ఒక ఉన్నతిని అంటే ఒక గుర్తింపును సాధించాలంటే, జీవితంలో ఒక ఆర్థిక స్వావలంబనను చేసుకోవాలంటే ఒక లక్ష్యం అనేది అవసరం. ఎందుకంటే ఆ లక్ష్యాన్ని చూస్తూ ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి తను మార్గాలను అన్వేషించుకుంటూ ఆ లక్ష్యం ఒకవేళ గొప్ప లక్ష్యం అయితే ఆ లక్ష్యాన్ని చేరుకున్నప్పుడు ఖచ్చితంగా తను అనుకున్న గుర్తింపు ఆర్థిక స్వావలంబన కలుగుతుంది. కాబట్టి లక్ష్యం అనేది చాలా ముఖ్యమైనది. ఈ లక్ష్యం గురించి చెప్పాలంటే ముఖ్యంగా ఈరోజు ఎంతోమంది విద్యార్థులు యువత ఏ లక్ష్యం లేకుండా అలా తిరుగుతూ ఉన్నారు, టైం అంతా వేస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఎవరైతే ఒక లక్ష్యం అంటూ లేకుండా క్రమశిక్షణారహితమైన జీవితాన్ని అనుభవిస్తాడో ఆ వ్యక్తి ఏదో ఒక రోజు పెద్ద అఘాతంలోకి కూరుకుపోతాడు. కాబట్టి లక్ష్యం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉండాలి. అలాగే లక్ష్యం అనేది ఎందుకు అవసరం? దాని ప్రాధాన్యత ఏంటి? ఎందుకంటే ఈ సర్వ చరాచర సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉంటాయటండి. మరి అందులో మహోన్నతమైనది మానవ జన్మ. మరి ప్రతి జీవికి కూడా ఒక లక్ష్యం ఉంటుందండి. చిన్న చీమ నుంచి మొదలు పెడితే మహాబలవంతమైన ఏనుగు కూడా లక్ష్యం ఉంటుంది. చీమ ఏం చేస్తుంది? తను ఆహారాన్ని సంపాదించడం అనేది ఒక లక్ష్యంగా పెట్టుకుంటుంది. క్రూర మృగాలు అడవిలో చిరుత ఏం చేస్తుంది? తన ఆహారాన్ని అంటే ఏదైనా ఒక జంతువును వేటాడి తన ఆహారాన్ని సమకూర్చుకోవాలి అనే లక్ష్యంతో ముందుకెళ్తుంది. మరి అలాంటప్పుడు ప్రతి జీవికి ఒక లక్ష్యం ఉన్నప్పుడు మరి ఈ అన్ని జీవుల్లోకెల్లా మహోన్నతమైనది మానవ జన్మ. అలాంటి మానవులుగా పుట్టిన మనకు ఒక లక్ష్యం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే లక్ష్యం లేని బ్రతుకే దండగా లక్షలాది మంది లేరా ముందర. సో ప్రతి ఒక్క విద్యార్థి వ్యక్తి కూడా జీవితంలో సక్సెస్ను సాధించాలంటే ఒక లక్ష్యం అనేది ఉండాలి. మనకు తెలుసు, మనము చిన్నప్పుడు మనం ఈ మానవ జన్మ అంటే మనం పుట్టిన ఈ పుట్టుక అనేది సాధారణంగా జరగలేదండి. మన కన్న తల్లి మనము కడుపులో ఉన్నప్పుడు తను 9 మాసాలు మోసి నెత్తుటి ముద్దలను మొద్దులుగా మోస్తూ నెలలేమో నిండాయి నన్ను విడవమని మనము కాళ్ళతో కడుపులో తన్నుతూ ఉంటే ఆ యొక్క బాధను పంటి బిగువన బిగించి కనురెప్పలు దాటకుండా కనురెప్పల మాటున దాచుకొని, దేవుడా భగవంతుడా నాకేమైనా పర్వాలేదు కానీ నా బిడ్డను మాత్రం క్షేమంగా చూడు అని అంటుంది. తను పునర్జీవం పొంది మనకు జన్మనిస్తుంది. మరి అలాంటి జన్మ అండి. మరి అలాంటి జన్మను పొందిన మనం ఖచ్చితంగా ఒక మహత్తరమైన లక్ష్యంతో ముందుకెళ్ళాలి. ఈ ప్రపంచం మీదకి వచ్చిందే అంటే ఈ భూమి మీదకి మనల్ని పంపించిందే ఒక మహత్తరమైన లక్ష్యాన్ని సాధించడం కోసం. మనం ఎందుకు వచ్చాం అనేది మీరు తెలుసుకోగలిగినట్లయితే ఖచ్చితంగా జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి చేరుకుంటాం. గాడ్ అంటే భగవంతుడు అక్కడి నుంచి మనకి ఇక్కడికి పంపించాడు. సో ఏదైతే నీకు జన్మనిచ్చాడో అది భగవంతుడు నీకు ఇచ్చే కానుక. మరి భగవంతునికి మనమిచ్చే కానుక ఏంటి? ఒక లక్ష్యాన్ని సాధించడం. ఒక లక్ష్యాన్ని ఎప్పుడైతే సాధిస్తావో అది నీవు భగవంతునికి ఇచ్చే కానుక. కాబట్టి ఎందుకు వచ్చాము? మరి మనం వెళ్ళేటప్పుడు మనకంటూ ఒక గుర్తును, ఒక సింబల్ను మరి ఈ యొక్క భూమి మీద ప్రపంచంలో ఒక ఏర్పాటు చేసుకొని వెళ్ళాలండి. అంతే తప్పించి ఏదో వచ్చాము వెళ్ళాము అని కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఒక లక్ష్యంతో ముందుకెళ్ళినప్పుడే జీవితంలో అద్భుతమైన విజయాలను సాధిస్తారు. అలాగే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడంలో ఎటువంటి సూత్రాలను పాటించాలి? ముఖ్యంగా విద్యార్థులు, యువత ప్రతి ఒక్కరు కూడా లక్ష్యం ఎవరిని అడిగినా కూడా ఒక లక్ష్యం అనేది చెప్తూ ఉంటారు. ఇందులో ముఖ్యంగా మొట్టమొదటగా దీనికి ఒక రూల్స్ అనేవి చెప్పారు, సూత్రాలు అనేవి ఉన్నాయి. దట్ ఈస్ కాల్డ్ గోల్డెన్ రూల్స్ అని అంటామండి. లక్ష్యాన్ని నిర్దేశించుకోవడానికి మనం ఏర్పాటు చేసుకున్న సూత్రాలని గోల్డెన్ రూల్స్ అని చెప్తూ ఉంటారు.
అందులో మొట్టమొదటి అంశం ఏంటంటే, మొట్టమొదటగా నీవు ఒక లక్ష్యాన్ని ఎన్నుకో. దట్ సెలెక్ట్ ఏ గోల్ దట్ విచ్ మోటివేట్స్ యూ. ఏదైతే లక్ష్యం నిన్ను ప్రేరేపిస్తుందో, ఉత్తేజితులను చేస్తుందో అలాంటి ఒక లక్ష్యాన్ని ఎన్నుకోండి. ఆ లక్ష్యం అనేది ఒక గొప్ప లక్ష్యాన్ని ఎన్నుకోండి. ఎందుకంటే మహానుభావులు చెప్తారు, స్మాల్ ఎయిమ్ ఈజ్ ఎ బిగ్ క్రైమ్ అంటారండి. స్మాల్ ఎయిమ్ ఈజ్ ఎ బిగ్ క్రైమ్. కాబట్టి ఖచ్చితంగా యువత, విద్యార్థులు మీరందరూ కూడా మీరు ఎంచుకునే లక్ష్యం గొప్ప లక్ష్యం అయి ఉండాలి. ఎప్పుడైతే ఒక గొప్ప అత్యున్నతమైన లక్ష్యాన్ని మీరు ఎంచుకుంటారో, దానిని సాధించడానికి మీరు శ్రమను సాగిస్తారు. ఆ మార్గంలో ఎదురయ్యే ఆటంకాలను, సమస్యలు ఎదుర్కొని ముందుకు వెళ్ళినప్పుడు అట్లీస్ట్ అంత పెద్ద లక్ష్యాన్ని చేరుకోకపోయినా దాని తర్వాత లక్ష్యమైనా చేరుకుంటారు. అందుకే దెర్ ఈజ్ ఎ నైస్ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్, ఎయిమ్ హై అట్లీస్ట్ యూ విల్ రీచ్ ఇట్స్ ఫెదర్ అని అంటారు. కాబట్టి విద్యార్థులు, యువత ప్రతి ఒక్కరు కూడా మీరు ఎన్నుకునే లక్ష్యం గొప్పదై ఉండాలి. ఇందులో రెండవ సూత్రం ఏంటంటే, మీరు ఏదైతే లక్ష్యాన్ని ఎంచుకున్నారో యు రైట్ యువర్ గోల్ అన్నారు. ఒక డైరీలో రాసుకోండి లేదా ఒక పేపర్లో రాసుకోండి మీరు అనుకున్న లక్ష్యాన్ని. ఎందుకు అంటే ఇక్కడ మీకు ఒక చిన్న సంఘటన గురించి చెప్పాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మనకు తెలుసు, ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ శిఖరం. దీనిని ఎడ్మండ్ హిల్లరీ అనే వ్యక్తి 3 సార్లు ప్రయత్నించాడట. మొట్టమొదటిగా ప్రయత్నించాడు, ఎక్కలేకపోయాడు. రెండవసారి ప్రయత్నించాడు, కింద పడిపోయాడు. మూడవసారి ప్రయత్నించాడు, విఫలం చెందాడు. అప్పుడు అతని ఫ్రెండ్స్ ఏమంటారంటే, ఎడ్మండ్, నువ్వు 3 సార్లు ప్రయత్నించావు, అయినా దాన్ని ఎక్కలేకపోయావు. యూ కుడెంట్ రీచ్ ద పీక్ ఆఫ్ మౌంట్ ఎవరెస్ట్. మరి మళ్ళీ ఎందుకు ప్రయత్నిస్తున్నావు అని అంటే, ఎడ్మండ్ ఒక చిన్న చిరునవ్వు నవ్వి తను ఇంటికి వెళ్ళిన తర్వాత మొట్టమొదటగా ఏం చేస్తాడంటే, ఒక ప్రింటింగ్ ప్రెస్కి వెళ్ళి ఎవరెస్ట్ యొక్క చిత్రాన్ని ముద్రించుకొని తను ఇంటికి వచ్చిన తర్వాత తన బెడ్రూమ్లో తన ఎదురుగా పెట్టుకుంటాడండి. దేన్ని? ఎవరెస్ట్ శిఖరం యొక్క చిత్రాన్ని తన బెడ్రూమ్లో పేస్ట్ చేసుకుంటాడు. ఒక సందర్భంలో ఏదో ఒక పార్టీ జరిగినప్పుడు అతని యొక్క స్నేహితులు ఇంటికి రావడం జరుగుతుంది. సో వెంటనే వారు ఆ యొక్క ఎవరెస్ట్ శిఖరం యొక్క చిత్రాన్ని చూసి ఆశ్చర్యం చెందుతారు. ఎడ్మండ్, నువ్వు ఎవరెస్ట్ శిఖరాన్ని 3 సార్లు ప్రయత్నించావు, ఎక్కలేకపోయావు, కానీ దాని చిత్రాన్ని నీవు ముందు ఎందుకు పెట్టుకున్నావు అని అడుగుతారు. అప్పుడు ఎడ్మండ్ ఒక గొప్ప సమాధానాన్ని చెప్తాడండి. ఇది మనం అందరం కూడా పాటించాలి. ప్రతి ఒక్క విద్యార్థి, యువత ఈ అంశాన్ని గమనించండి దయచేసి. ఎడ్మండ్ ఏం చెప్తాడంటే, మై డియర్ ఫ్రెండ్స్, నేను ఎవరెస్ట్ శిఖరాన్ని ఈరోజు అధిరోహించలేను, కానీ ఖచ్చితంగా భవిష్యత్తులో దీనిని అధిరోహించి తీరుతాను. ఎప్పుడైతే ఈ యొక్క ఎవరెస్ట్ శిఖరం యొక్క చిత్రము నా కళ్ళ ముందు మెదలాడుతూ ఉంటుందో, ప్రతి నిమిషము, ప్రతి క్షణము కూడా అది నన్ను గుర్తు చేస్తూ ఉంటుంది. యూ కుడెంట్ రీచ్ మీ అని నన్ను ఉత్తేజితులను చేస్తుంది. సో ఆ విధంగా ఎప్పుడైతే ఆ చిత్రాన్ని చూస్తానో, పడుకొని నిద్ర లేవగానే నాకు ఆ చిత్రం గమనించినప్పుడు ఖచ్చితంగా నా యొక్క ఆలోచనలన్నీ కూడా దాన్ని ఎలాగైనా ఎక్కాలి, సాధించాలి అనే తపన నాలో మొదలవుతుంది. అందుకోసం నేను ఆ చిత్రాన్ని పెట్టుకున్నాను అంటాడు. చూసారా? సో ఈ అంశం గురించి ప్రతి ఒక్క యువత, విద్యార్థి తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, మీరు ఎంచుకున్న లక్ష్యాన్ని రైట్ యువర్ గోల్ ఇన్ ఎ పేపర్ ఆర్ చార్ట్. ఆ చార్ట్ కానీ పేపర్ని కానీ మీరు ఏం చేయాలి? మీ యొక్క స్టడీ రూమ్లో ఎక్కడైనా పేస్ట్ చేసుకోండి. ఎందుకు? అది ఎప్పుడు కూడా మిమ్మల్ని గుర్తు చేస్తుంటుంది. ఇట్ విల్ మోటివేట్ యూ. కాబట్టి ఇన్స్పైర్ చేస్తుంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు అనుకున్న లక్ష్యాన్ని ఖచ్చితంగా రాసుకొని పెట్టుకోండి. ఇందులో 3వ సూత్రం ఏంటంటే, మీరు ఏదైతే లక్ష్యాన్ని ఎంచుకున్నారో దెన్ షేర్ యువర్ గోల్ టు యువర్ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అండ్ ఈవెన్ టు యువర్ ఎనిమీస్ అన్నారండి. మీ యొక్క శత్రువులు అంటే మీరంటే నచ్చని వాళ్ళు, మీరంటే గిట్టని వాళ్ళతో కూడా ఈ యొక్క లక్ష్యం గురించి షేర్ చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే, అకార్డింగ్ టు సైకాలజీ, మనం ఎప్పుడైతే ఒక అంశం గురించి మన వాళ్ళతో పాటుగా మనమంటే గిట్టని వాళ్ళకు కూడా మనం చెప్తామో, ఖచ్చితంగా మనకు దాని మీద ఒక రకమైన తదేకమైన దృష్టి ఏర్పడుతుంది. ఐ షుడ్
గెట్ ఇట్, ఐ షుడ్ రీచ్ మై గోల్. ఎందుకంటే అక్కడ చెప్పాను, వాళ్ళు మళ్ళీ నేను ఆ లక్ష్యాన్ని చేరుకోలేకపోతే వారందరూ కూడా నన్ను గేలి చేస్తారు అనే ఒక భావన మనలో మొదలవుతుంది. సో అందుచేత మై డియర్ స్టూడెంట్ ఫ్రెండ్స్, మీరంతా కూడా షేర్ యువర్ గోల్ టు యువర్ ఎనిమీస్ ఆల్సో. ఇందులో 4వ అంశం ఏంటంటే స్మార్ట్ గోల్. మీ యొక్క లక్ష్యం అనేది స్మార్ట్గా ఉండాలి అనగా దీనికి సంబంధించిన అంశం అనేది నేను చెప్తాను. సో 5వ సూత్రం ఏంటంటే ఏదైతే లక్ష్యాన్ని ఎంచుకున్నారో ఆ స్మార్ట్ గోల్ ఎంచుకున్న తర్వాత యూ హ్యావ్ టు స్టిక్ విత్ ఇట్, అంటే దానినే అంటి పెట్టుకొని ఉండండి. ఎందుకంటే మహానుభావులు స్వామి వివేకానంద ఒక గొప్ప మాట చెప్పారండి. ఒక లక్ష్యాన్ని ఎంచుకోండి, దానినే మీ జీవిత లక్ష్యం చేసుకోండి, దానినే ధ్యానించండి, దానినే శ్వాసించండి, ఆ భావంలోనే లయించి జీవించండి. మీ మెదడు, కండరాలు, నరాలు, మీ శరీరంలోని ప్రతి భాగాన్ని కూడా దానితో తాదాత్మీకరించండి. ఇదే విజయానికి దారి అంటాడు స్వామి వివేకానంద. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఆ యొక్క లక్ష్యాన్ని అంటిపెట్టుకొని ఉండాలి. అంటే ప్రతి నిమిషం ప్రతి క్షణం కూడా మన మనసులో ఉండాలి. ఎస్, ఏదైనా చేయాలి, ఎలాగైనా సాధించాలి అనే తపన మన అంతరాంతరాంతరంలో ప్రజ్వలించాలి. అలాంటప్పుడే మన మెదడులో చురుకుదనం ఏర్పడుతుంది, మన మనసులో కూడా చురుకుదనం ఏర్పడుతుంది. ఇది ప్రతి వ్యక్తిలో కూడా జరగాలి. స్మార్ట్ గోల్స్ అంటే ఏంటి? ప్రతి విద్యార్థి కానీ యువత ఎవరైనా సరే మీరు ఒక లక్ష్యాన్ని ఎంచుకోమని చెప్పాను. మరి ఆ లక్ష్యం ఎలా ఉండాలి? స్మార్ట్గా ఉండాలి. దట్ మీన్స్ స్మార్ట్ డినోట్స్ SMART, స్మార్ట్. అందులో మొట్టమొదటి అక్షరం ఎస్. ఎస్ డినోట్స్ స్పెసిఫిక్, అంటే మీరు ఎంచుకునే లక్ష్యం స్పెసిఫిక్గా ఉండాలి. యువర్ గోల్ షుడ్ బి స్పెసిఫిక్. అంటే ఏంటండి? ఒక ఖచ్చితమైన లక్ష్యం. దీనికి మనం ఒక 4 W క్వశ్చన్స్ వేసుకుంటే దానికి మీరు ఇచ్చే ఆన్సరే స్పెసిఫిక్. మొట్టమొదటి వై, లక్ష్యం ఎందుకు, దానికి సమాధానం మీకు తెలుసు. రెండవ W క్వశ్చన్ హూ, అంటే ఎవరు దానివల్ల లబ్ధి పొందుతారు? మనమే, మీరే లబ్ధి పొందుతారు. మూడవ అక్షరం W వేర్, అంటే ఎక్కడ, ఎలా సాధిస్తారు. 4వ W అక్షరం వెన్, ఎప్పటిలోగా సాధిస్తారు. ఈ యొక్క క్వశ్చన్స్కి మీరు సమాధానం చెప్పగలిగినట్లయితే అది ఒక ఖచ్చితమైన లక్ష్యం అవుతుంది. ఇక రెండవ అక్షరం స్మార్ట్లో ఎం మీన్స్ మెజరబుల్, అంటే మీరు ఎంచుకున్న లక్ష్యం కొలవగలిగినదై ఉండాలి. అంటే ఎంతవరకు సాధించారు, మధ్యలో మీరు బేరీజు వేసుకోవాలి, ఎంతవరకు నేను రీచ్ అయ్యాను అనే అంశాలను కొలవగలిగినదిగా ఉండాలి. మూడవ అక్షరం ఆర్, అంటే రీజనబుల్, అంటే మీరు ఎంచుకున్న లక్ష్యం అనేది ఖచ్చితంగా దానికి రీజనబుల్గా ఉండాలి. ఒక మామూలు వ్యక్తి, బక్కపల్చని వ్యక్తి, నేను అంటే తన హైట్ ఏమో 5 feet ఉంటుంది, ఐ వాంట్ టు బికమ్ అంటే ఏరోప్లేన్ నడపాలి, ఒక పైలట్ కావాలని అనుకుంటాడు. ఇది సాధ్యం అవుతుందా అండి? సాధ్యం కాదు. కాబట్టి మీరు ఎంచుకున్న లక్ష్యం కూడా రీజనబుల్ అయి ఉండాలి. నెక్స్ట్ అక్షరం టీ, ఇది చాలా ఇంపార్టెంట్. టైం బౌండ్, అంటే మీరు ఎంచుకున్న లక్ష్యం అనేది ఎన్ని రోజుల్లో సాధించగలరు, ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు. సో ఈ విధంగా మీరు ఎంచుకునే లక్ష్యం స్మార్ట్గా ఉండాలి. అలాగే ఒక మంచి లక్ష్యాన్ని నిర్దేశించుకోవడంలో ప్రధానంగా ఏ విషయాలు దృష్టిలో పెట్టుకోవాలంటారు? ఇప్పుడు విద్యార్థులు ముఖ్యంగా ఈరోజు చాలామంది సమాజంలో విద్యార్థులు చేస్తున్న పొరపాటు ఏంటంటే తాము ఎంచుకున్న లక్ష్యాలు అనేవి వాళ్ళు ఊహల్లో లక్ష్యాలను ఎంచుకుంటున్నారు. దే ఆర్ డ్రీమింగ్, అంటే వాళ్ళకి అంతటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయా, అంతటి జ్ఞాపక శక్తి ఉందా, మరి తన ఆరోగ్య సమస్యలు ఎలా ఉన్నాయి, తన ఆరోగ్యం సహకరిస్తుందా, సో అదేవిధంగా కుటుంబ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు సహకరిస్తాయా అనే అంశాలని ఏమీ కూడా పట్టించుకోవట్లేదండి స్టూడెంట్స్. ఈరోజు యువత ఒక డ్రీమ్ చేస్తున్నారు అంతే, నేను ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని. కానీ ముందుగా నేనేం చెప్తున్నానంటే మీరు ఏ లక్ష్యం అయితే ఎన్నుకోవాలో దానికి సంబంధించిన ఈ సూత్రాలని, ఈ యొక్క బేసిక్ ప్రాథమిక అంశాలను మీరు ముందుగా టెస్ట్ చేసుకోండి, పరిశీలించుకోండి. ఇవన్నీ కనుక ఉన్నట్లయితే అప్పుడు మీరు ఖచ్చితంగా ఆ లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకెళ్ళొచ్చు. అలాగే లక్ష్యాలు ఎన్ని రకాలు ఉంటాయి, వాటిని ఏ విధంగా చేరుకోవాలంటారు? ఓకే అండి, చాలా మంచి ప్రశ్న. సో ముఖ్యంగా లక్ష్యాలు అనేవి 3 రకాలుగా చెప్తూ ఉంటారు. అందులో మొదటిది
షార్ట్ టర్మ్ గోల్స్ అంటే స్వల్పకాలిక లక్ష్యం. ఇది ఉదాహరణకి ఒక విద్యార్థి ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాడు. ఆ రోజు తను ఒక 2 చాప్టర్స్ కంప్లీట్ చేయాలని అనుకుంటాడు. అంటే ఉదయం పూట మొదలుపెట్టి ఆ సాయంత్రానికి కనుక ఆ యొక్క విద్యార్థి ఆ యొక్క 2 చాప్టర్స్ కంప్లీట్ చేయగలిగినట్లయితే ఆ యొక్క లక్ష్యం నెరవేరినట్లే. ఒక విద్యార్థి సెమిస్టర్ ఎగ్జామ్లో మంచి మార్కులు సాధించాలనుకుంటాడు. అదేవిధంగా తను ఆ యొక్క సెమిస్టర్ ఎగ్జామ్లో మంచి మార్కులు సాధిస్తే ఆ యొక్క లక్ష్యం నెరవేరినట్లయితే. అంటే ఇక్కడ స్వల్పకాలిక లక్ష్యం అనేది కొన్ని రోజులు కొన్ని నెలల్లో ఉంటుంది. అదేవిధంగా రెండవది దీర్ఘకాలిక లక్ష్యం అండి. ఇందులో ఈ దీర్ఘకాలిక లక్ష్యాన్ని చేరుకోవాలంటే విద్యార్థి కానీ ఎవరైనా కానీ కొన్ని స్వల్పకాలిక లక్ష్యాలను సాధించుకుంటూ వెళ్ళాలి. దీర్ఘకాలిక లక్ష్యం అనేది మామూలుగా కొన్ని సంవత్సరాలు ఉంటుంది. ఎందుకంటే ఒక దీర్ఘకాలిక లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఉదాహరణకి ఒక విద్యార్థి డాక్టర్ కావాలని అనుకున్నాడు. తను 8th క్లాస్ నుంచే ప్రతి తరగతిలో కూడా మంచి మార్కులు సాధించుకుంటూ ఏకాగ్రతతో చదివినట్లయితే చివరగా తను అనుకున్న దీర్ఘకాలిక లక్ష్యాన్ని చేరుకుంటాడు. అంటే దీర్ఘకాలిక లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఆ యొక్క విద్యార్థి కొన్ని స్వల్పకాలిక లక్ష్యాలని సాధించుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. మూడవ లక్ష్యం లైఫ్ టైం గోల్ అంటే జీవిత లక్ష్యం. మనందరికీ తెలుసు ఈరోజు ఎంతోమంది డబ్బు ఉన్న ప్రశాంతత అనేది కరువు అవుతుంది. మన యొక్క చివరి లక్ష్యం ఏంటి? ప్రతి ఒక్క వ్యక్తికి చివరి లక్ష్యం ఏంటి అంటే మంచి ఆరోగ్యము, ప్రశాంతత. ఇవి లేనప్పుడు ఎంత డబ్బున్నా కూడా పర్వాలేదు. కానీ ఈరోజు సమాజంలో ప్రజలందరూ కూడా ప్రశాంతతను అంటే మానసిక ప్రశాంతతను పక్కకు పెట్టి డబ్బు కోసం పరిగెడుతున్నారు. కాబట్టి మన యొక్క జీవిత లక్ష్యం ఎప్పుడైనా కూడా మంచి ఆరోగ్యము, ప్రశాంతమైన జీవితం ఉండేలా చూసుకోవాలి. అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే ఏం చేయాలి? ప్రధానంగా ఒక లక్ష్యాన్ని మీరు ఎంచుకున్నారు. మరి ఆ లక్ష్యం చేరాలంటే ఎంతటి మహత్తరమైన ముఖ్యంగా కావాల్సింది ఆసక్తి ఉండాలి. ఆ తర్వాత కష్టపడే మనస్తత్వం ఉండాలండి, హార్డ్ వర్క్ ఉండాలి. ఎందుకంటే మీరు ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈరోజు సమాజంలో మహోన్నత విజయాలు సాధించిన ఎంతోమంది మహానుభావులు గొప్ప గొప్ప విజయాలు సాధించారు. కానీ వారంతా కూడా వెంటనే విజయాలు రాత్రికి రాత్రి గొప్పవాళ్ళు అయిపోలేదు. దానికి కొన్ని సంవత్సరాల కృషి, శ్రమ ఉంది. మరి విద్యార్థులు, యువత కూడా మీరు అనుకున్న లక్ష్యం చేరుకోవాలంటే ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్ళండి. ఇంతకుముందు చెప్పినట్టుగా మీరు ఒక లక్ష్యాన్ని స్మార్ట్ గోల్ ఎంచుకోండి. మనకు తెలుసు అబ్దుల్ కలాం ఒక సాధారణ గృహం అంటే ఒక సాధారణ వ్యక్తి రామేశ్వరం అనే ఒక చిన్న దీవిలో చేపలు పట్టేవాని యొక్క కొడుకు అబ్దుల్ అనే బాలుడు రోజు ఉదయం పూట 5 గంటలకే నిద్రలేచి తన అన్నగారితో సైకిల్ మీద రామేశ్వరం రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ కదులుతున్న రైలు బండిలో నుంచి పేపరు కట్టలను దించేసి వాటిని సరిచేసి మళ్ళీ అదే సైకిల్పై ఊరంతా తిరిగి పేపర్ను పంచి దాని ద్వారా వచ్చే ఆదాయంతో చదువుకొని కష్టపడి ఏకాగ్రతతో ఆసక్తితో చదివి మన భారతదేశానికి ప్రథమ పౌరుడు, రాష్ట్రపతి కాగలిగాడు. ప్రసిద్ధ అణుశాస్త్రవేత్త ద మిస్సైల్ మ్యాన్ ఏపీజే అబ్దుల్ కలాం. మరి అలాంటి వ్యక్తుల జీవిత చరిత్రల నుంచి మీరు ముఖ్యంగా ఒక స్ఫూర్తిని పొందండి. సో ఈ విధంగా మీరు స్ఫూర్తిని పొంది ఎప్పుడైతే మీరు మీ యొక్క లక్ష్యం మీద ఏకాగ్రత ఉంచుతారో, మీ యొక్క లక్ష్యం పట్ల తీక్షణత ఉంటుందో, ఎలాగైనా సాధించాలనే తపన ఉంటుందో ఖచ్చితంగా మీరు విద్యార్థులు, యువత మీరు అనుకున్న ఎంతటి గొప్ప లక్ష్యమైనా సాధించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఒక లక్ష్యాన్ని సాధించేటప్పుడు మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉండాలి? ముఖ్యంగా యువత, విద్యార్థులు మీరు ఒక లక్ష్యాన్ని సాధించాలంటే ఒక్కొక్కసారి మీకు కుటుంబ పరిస్థితులు అనుకూలించలేకపోవచ్చు. మీకు సంబంధించిన సామాజిక అంటే సమాజంలో కొన్ని పరిస్థితులు అనుకూలించకపోవచ్చు. అయినప్పటికీ కూడా మీ యొక్క లక్ష్యం పట్ల తపన ఉన్నట్లయితే ఆ యొక్క పరిస్థితులన్నిటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ముందుగా వెళ్తూ ప్రతి ఒక్క ఏ సమస్యనైనా కూడా ధైర్యంగా ఎదుర్కొంటూ ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా ముందుగా చెప్పాను మీకు ఒక లక్ష్యం అనేది దాని మీద ఆసక్తి ఉండాలండి. అలాంటప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా దానిని మీకు అనుగుణంగా
మార్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అది కూడా మీ చేతుల్లోనే ఉంది. నాకు ఇంట్లో డబ్బులు లేవని, మా నాన్న గవర్నమెంట్ జాబ్ కాదని ఇలాంటి సమస్యలు చెప్పొద్దు. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ఎంతోమంది మహానుభావులండి, వారందరూ కూడా వారి యొక్క కుటుంబ పరిస్థితులను మీరు ఒకసారి గమనించండి. అబ్రహం లింకన్ వీధి లైట్ల కింద చదువుకున్నాడండి. సో అలాంటి వాడు అమెరికా దేశానికే ప్రథమ పౌరుడయ్యాడు, ప్రెసిడెంట్ అయ్యారు. మరి అన్ని పరిస్థితులు, ఎలాంటి పరిస్థితులైనా మనకు అనుకూలంగా మలుచుకొని ఒక స్ఫూర్తిని, ఒక ఆత్మవిశ్వాసాన్ని మనలో పెంపొందింప చేసుకొని ముందుకు సాగినప్పుడే మీరు అనుకున్న లక్ష్యాలు ఖచ్చితంగా సాధించగలుగుతారు. భవిష్యత్తులో మన దేశాన్ని ఒక దీపశిఖలా ప్రజ్వలించే దేశమై, చైతన్య కెరటంలా సాగే స్నేహమై, సుజలమై సుఫలమై, రేపటి కాలానికి గోపురమై నిలిపే శక్తి మరి విద్యార్థి యువత మీలో ఉంది. కాబట్టి తదనుగుణంగా నడవండి, అడుగులు వేయండి. మీరు అనుకున్న ఎలాంటి విజయమైన లక్ష్యమైన సాధించగలరు. అలాగే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడంలో కూడా ఇప్పుడున్న స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. అంటే వాళ్ళు ఉన్న హిడెన్ టాలెంట్ ఏంటో వాళ్ళకి తెలియట్లేదు. దాన్ని బయట పెట్టుకోవడానికి వాళ్ళు ఎటువంటి కృషి చేయాల్సి ఉంటుంది? ముందుగా ఏం చేయాలంటే, విద్యార్థులు ఇంతకుముందు చెప్పినట్లుగా ముందుగా మీలో ఉన్న స్కిల్స్ ఏంటివి అంటే, మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నావా, మీ యొక్క జ్ఞాపక శక్తి ఉంటుందా, ఇలాంటి అంశాలను బేరీజు వేసుకుంటూ మీరు అనుకున్న లక్ష్యాన్ని ఎన్నుకోవాలి. ఉదాహరణకి ఒక డాక్టర్ దగ్గరికి, అంటే ఒక సైకాలజిస్ట్ దగ్గరికి పేరెంట్స్ 8th క్లాస్ చదువుతున్న ఒక అమ్మాయిని తీసుకొచ్చారండి. ఎందుకు తీసుకొచ్చారంటే, ఈ పాప కొంత మానసిక సమస్యతో బాధపడుతుంది, డాక్టర్ గారు ఒకసారి పరిశీలించండి అంటే, ఆ యొక్క సైకాలజిస్ట్ ఏం చేస్తాడంటే అమ్మాయిని మొట్టమొదటిగా ఒక ప్రశ్న అడుగుతాడు. ఏ తరగతి చదువుతున్నావమ్మా అంటే 8th క్లాస్ చదువుతున్నాను సార్ అంటుంది. సరే అమ్మ, మరి నువ్వు ఏం కావాలనుకుంటాను అంటే, నీ యొక్క భవిష్యత్తులో నీ యొక్క లక్ష్యం ఏంటి అంటే, సార్ నాకు డాక్టర్ కావాలని ఉంది అంటుంది. ఎందుకమ్మా డాక్టర్ కావాలని ఎందుకు అనుకుంటున్నావు అని సైకాలజిస్ట్ మళ్ళీ ప్రశ్న వేస్తాడు. ఎందుకంటే సార్, మా పెదనాన్న వాళ్ళ కూతురు డాక్టర్ అండి, అలానే మా మామయ్య వాళ్ళ కొడుకు డాక్టర్, కాబట్టి నేను కూడా డాక్టర్ కావాలని అనుకుంటున్నాను అంటుంది. అప్పుడు సైకాలజిస్ట్ ఒక చిరునవ్వు నవ్వి, ఓకే అమ్మా, మరి నీకు 8th క్లాస్ చదువుతున్నావు కదా, ఎగ్జామ్స్లో మార్కులు ఎంత శాతం వస్తున్నాయి అని అడుగుతాడు. 50% వస్తున్నాయి సార్ అని ఆ అమ్మాయి చెప్తుంది. మరి డాక్టర్ కావాలంటే ఎంత శాతం చదవాలమ్మా, ఎంత శాతం మార్క్స్ రావాలి నీకు తెలుసా అంటే, తెలుసు సార్. మరి ఎంత శాతం రావాలి అంటే, సార్ 90% పైన కూడా మార్కులు ప్రతి తరగతిలో వస్తే అప్పుడు మనం అనుకునే డాక్టర్ను సాధించగలుగుతాం సార్ అని అమ్మాయి చెప్తుంది. మరి అలాంటప్పుడు ఎవరో చెప్పారు అంటే, బంధువులు వాళ్ళు ఆ యొక్క లక్ష్యాన్ని పెట్టుకున్నారని మనం కూడా ఆ లక్ష్యం పెట్టుకోవడం అనేది సరైన పద్ధతి కాదమ్మా. నీకు తెలుసు కదా, డాక్టర్ కావాలంటే 8వ తరగతి నుంచి ప్రతి తరగతిలో కూడా మంచి మార్కులతో సాధించాలి, మీ యొక్క జ్ఞాపక శక్తి కూడా బాగా ఉండాలి. కాబట్టి దయచేసి నువ్వు యొక్క లక్ష్యాన్ని మార్చుకో. అందుకే నేను ఏం చెప్తున్నానంటే, ఎప్పుడైతే ఒక లక్ష్యాన్ని సాధించడానికి మీకు ఇబ్బంది అనిపిస్తుందో మీ యొక్క గమనాన్ని మార్చుకోండి, మీరు వెళ్ళే మార్గాన్ని మార్చుకోండి, లేదా అప్పుడప్పుడు మీ యొక్క లక్ష్యాన్ని కూడా మార్చుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఆ తర్వాత మీరు అనుకున్న లక్ష్యం, మీకు అనుగుణమైన లక్ష్యాన్ని ఎంచుకొని దాన్ని భవిష్యత్తులో సాధించండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అశోక్ గారు. లక్ష్య ఛేదనకై మీరు ఇచ్చే సూచనలు విద్యార్థులకు చాలా బాగా ఉపయోగపడతాయి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో ఇదండి ఇవాల్టి జైహో సక్సెస్ మంత్ర కార్యక్రమం. మరో జైహోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.